So hello aspirants, welcome to Abhiram IAS. This is Rasul, Faculty of History. We were doing a series of videos on previous questions, a subject called history. So AP history లో భాగంగా మనం ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకొని కంటెంట్ బేస్డ్ క్వశ్చన్స్ తీసుకొని వీటిని చేయడం జరుగుతుంది. సో వీ డిడ్ కంప్లీట్ 2 videos. Now this is the third video you call it. సో ద ఫస్ట్ వీడియోలో భాగంగా మనం ప్రీ హిస్టారిక్ కల్చర్స్ గురించి మళ్ళీ కంటెంట్ బేస్డ్ క్వశ్చన్స్ తీసుకొని వాటిని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, ఫాలోడ్ బై Shatavahanas. Now in this session, let us talk about that is post Shatavahanas. అంటే శాతవాహనుల తదనంతరం మనకు ఆంధ్రదేశంలో మనకు చాలా రాజ్యాలు రావడం జరిగింది. ఎస్పెషల్లీ మనకు ఇక్ష్వాకులు పరిపాలించడం జరిగింది. ఇక్ష్వాకుల తర్వాత మనకు మెల్లమెల్ల మనకు విష్ణుకుండిలు కానివ్వండి, ఇంకా వేరే వేరే రాజ్యాలు రావడం జరిగింది. సో ఇన్ ద ప్రీవియస్ సెషన్స్ వీ డిడ్ కంప్లీట్ ప్రీ హిస్టారిక్ కల్చర్స్ అండ్ శాతవాహనాస్. సో ఇన్ దిస్ సెషన్ విల్ టాక్ అబౌట్ ఇక్ష్వాకుస్, వాళ్ళ అడ్మినిస్ట్రేటివ్ ఇన్స్టిట్యూషన్స్ ఏ విధంగా ఇన్ఫాక్ట్ అడ్మినిస్ట్రేటివ్ ఇన్స్టిట్యూషన్స్ అందరూ లేకపోతే దే సింప్లీ ఫాలోడ్ శాతవాహనాస్ అప్ ద సేమ్ టువర్డ్స్ విష్ణుకుండిన్స్. మళ్ళీ సోషియో ఎకానమిక్ అండ్ కల్చరల్ ఆస్పెక్ట్స్ మీద ఈ క్వశ్చన్స్ ఏవైతే ఫ్రేమ్ చేశారో మనకు ప్రీవియస్ ఎగ్జామ్స్లో ఈ క్వశ్చన్స్ తీసుకొని మనం డిస్కస్ చేస్తున్నాం. So ancient Andhra Desha, which has got totally so the 5 chapters. The first chapter sources, followed by prehistoric cultures. The third one pre-Shatavahanas age. Fourth one Shatavahana age, and fifth one post-Shatavahana age. Mali post-Shatavahana age lo bhanga. So these are the topics one has to read very very attentively. So the first question: the dynasties that ruled over Deccan region after the fall of Shatavahanas. Okay. శాతవాహనుల పతనానంతరము దక్కన్ను ఏ రాజ్యాలు రాజవంశాలు పరిపాలించాయి, వాటి యొక్క క్యాపిటల్స్. సో ఆన్ వన్ హ్యాండ్ నేమ్స్ ఆఫ్ ది డినాసిటీస్, ఆన్ ది అదర్ హ్యాండ్ నేమ్స్ ఆఫ్ ది క్యాపిటల్స్. ఫర్ ఎగ్జాంపుల్, టు మేక్ అండర్స్టాండ్, ఆఫ్టర్ ది ఫాల్ ఆఫ్ శాతవాహనాస్ రూల్డ్ ఓవర్ 3 మేజర్ టెరిటరీస్. చాలా మందికి ఐడియా ఉండొచ్చు. దట్ ఈస్ మరాఠీ స్పీకింగ్ టెరిటరీస్, తెలుగు స్పీకింగ్ టెరిటరీస్ అండ్ కన్నడ స్పీకింగ్ టెరిటరీస్. ఈ మరాఠీ స్పీకింగ్ టెరిటరీస్ను ఎవరు పరిపాలించారు అన్నప్పుడు అభిరాజ్ రూల్డ్ ఓవర్ మరాఠీ స్పీకింగ్ టెరిటరీస్. వెన్ ఇట్ కమ్స్ టు తెలుగు స్పీకింగ్ టెరిటరీస్, ఇక్ష్వాకుస్ అండ్ వెన్ ఇట్ కమ్స్ టు కన్నడ స్పీకింగ్ టెరిటరీస్, చోటు శాతవాహనాస్. అంటే కాన్సెప్ట్ని ఈ విధంగా చదవాలి. ఈ విధంగా చదివినప్పుడు ఏమవుతుంటే చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సో అభిరాజ్ మరాఠీ స్పీకింగ్ టెరిటరీస్ను పరిపాలించారన్నప్పుడు వాట్ వాజ్ ద క్యాపిటల్, ఇక్ష్వాకుస్ తెలుగు స్పీకింగ్ టెరిటరీస్ను పరిపాలించారన్నప్పుడు క్యాపిటల్, అండ్ చోటు శాతవాహనాస్ క్యాపిటల్. దట్స్ ఇట్. సో దిస్ ఈస్ హౌ యూ నీడ్ టు ఫాలో వైల్ యూర్ రీడింగ్ ఏపీ హిస్టరీ. సో ఏంటి అంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ రైట్ ఆన్సర్ ఏంటి అన్నప్పుడు, సో ఇక్ష్వాకుస్ ద క్యాపిటల్ విజయపురి. A4లో మనకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. A4. అభిరాజ్ క్యాపిటల్ నాసిక్, C2. That's the right answer. When it comes to Chotu Shatavahanas or Chutu Shatavahanas, Banavasi and Pugyas ruled over Ongole, modern Prakasham district of Andhra Pradesh. The second question: identify which of the following is correct. So regarding the Ikshvakus, the first statement, the lion is the royal emblem of the Ikshvakus. Second statement, the first Sanskrit inscriptions in the 2 Telugu states were written by the Ikshvakus. The third one, the Ikshvakus in their inscriptions used the Brahmi script for Prakrit and Sanskrit. And option D, inscriptions of the Ikshvakus were found mostly in Amaravati. In fact, దీన్ని మనము చాలా జనరల్గా మనము దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు. సో the right answer for this question, the lion is the royal emblem of the Ikshvakus, correct. మనము రాజకీయ చిహ్నము అంటాం, రాయల్ ఎంబ్లమ్, రాయల్ ఇన్సిగ్నియా, రైట్. The first Sanskrit inscriptions in the 2 Telugu states were written by the Ikshvakus అన్నప్పుడు the right answer is yes. అంటే మనకు శాతవాహనుల కాలంలో శాతవాహనులు ప్రాకృతాన్ని, సో ప్రాకృత్ వాజ్ అన్ అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ శాతవాహనాస్. అది రాజభాష కానివ్వండి, అట్ ద సేమ్ టైమ్ వీ హ్యావ్ ఇన్స్క్రిప్షనల్ లాంగ్వేజ్, దాన్ని మనము శాసనాల భాష అంటాం. బై ద టైమ్ యూ గో టు పోస్ట్ శాతవాహనాస్, టు బి స్పెసిఫిక్ ఇక్ష్వాకుస్, మరి ఇక్ష్వాకుల కాలంలో మనకు రాజభాష వచ్చేసి మనకు సంస్కృతం. అంటే ప్రాకృతంలో శాసనాలు ఎర్లీ రూలర్స్ ఇన్స్క్రైబ్డ్ what do we call inscriptions in Prakrit,
and gradually the Prakrit was replaced by Sanskrit. So the right answer for this question, first three statements are correct, the fourth one is incorrect. The third question, which one of the following statements is correct regarding the change of language in the late Ikshvaku inscriptions? As I was telling, ఇక్ష్వాకులు తమ శాసనాలలో ప్రాకృతంతో పాటు సంస్కృతాన్ని కూడా వాడారు. ఆ రీజన్ అడిగారు ఇక్కడ. Due to love for Sanskrit can be considered, due to the revival of Brahmanical religion, due to the pressure of the queens, and due to the hatred towards Prakrit. In fact, due to the pressure of the queens అనేది it's fundamentally incorrect. No queen, what we call the pressures, rulers to make some XYZ languages as, so then you can easily what we call say remove this, and due to hatred towards Prakrit అన్నప్పుడు the answer is no. Even అంటే ఈ ఆప్షన్ ఏదైతే ఉందో ఇది కూడా ఇన్కరెక్ట్. ఎందుకంటే earlier the rulers used Prakrit as official language or the inscription language. Due to love for Sanskrit annappudu can be considered, but out of these two options the right answer is due to the revival of Brahmanical religion. అంటే బ్రాహ్మణ మతం ఏదైతే ఉందో, వైదిక మతం ఏదైతే ఉందో పునరుద్ధరణ కావడం జరిగిందంటాం. మళ్ళీ ఈ పునరుద్ధరణ ప్రాసెస్ను, ఈ రివైవల్ ప్రాసెస్ను ఎవరు స్టార్ట్ చేశారు అన్నప్పుడు ద క్రెడిట్ గోస్ టు పోస్ట్ మౌర్యన్ రూలర్స్, టు బి స్పెసిఫిక్ శాతవాహనాస్. శాతవాహనుల కాలంలో బ్రాహ్మణ మతము పునరుద్ధరణ కావడం జరిగింది. అండ్ ఫర్దర్ ఇట్ గోట్ కన్సాలిడేటెడ్ బై ద టైమ్ యూ గో టు ఇక్ష్వాకుస్ ఫాలోడ్ బై Vishnu Kundins. I'll be going to speak it. The fourth question, identify. So the right answer for this question happened to be option B. And one more thing you shall keep in mind while you're reading a concept, while you're going through previous year question papers, మీరు observation అట్లయితే బ్రాహ్మణ మతం ఏదైతే ఉందో, తర్వాత కాలంలో మనం హైందవ మతం ఏదైతే ఉందో సంస్కృతంతో అసోసియేట్ అయి ఉంటుంది. వెన్ ఇట్ కమ్స్ టు హెట్రోడాక్స్ రిలీజియన్స్ ఏవైతే ఉన్నాయో, మనం జైనం కానివ్వండి, బౌద్ధం కానివ్వండి, ఇంకోటి హెట్రోడాక్స్ రిలీజియన్స్ ఆల్వేస్ అసోసియేటెడ్ విత్ ద లాంగ్వేజెస్ ఆఫ్ మాసెస్, టు బి స్పెసిఫిక్. అది ప్రాకృతం కానివ్వండి, పాలి కానివ్వండి, ఇంకోటి కానివ్వండి. కీప్ ఇన్ మైండ్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. Fourth question, identify which of the following statements are correct. So the first statement, the Viragal Sampradayam antam Telugulo, the Viragal or hero stone tradition of worshipping dead heroes began during the period of the Ikshvakus. Second statement, Ikshvakus followed Devadasi system. Third statement, the construction of Hindu temples began during the period of Ikshvakus. And the fourth one, Buddha sculpture found in Nagarjunakonda Bodhisattva Avalokiteshvara sculpture is the most prominent one in this period అన్నప్పుడు. సో ఇక్కడ చాలా అంటే బిసైడ్స్ కామన్ సెన్స్ యూజ్ చేస్తే మనకు నాలెడ్జ్ కూడా ఉండాలి in order to answer such kind of questions. ఇన్ఫ్యాక్ట్ మనకు దేవదాసి సిస్టమ్ ఏదైతే ఉందో, దేవదాసి వ్యవస్థ అంటే ఒక్కొక్క క్వశ్చన్లో కొన్ని టెక్నికల్ టర్మ్స్, ఒక్కొక్క క్వశ్చన్లో కొన్ని జనరల్గా మనకు కొన్ని ఫండమెంటల్లీ రాంగ్ స్టేట్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని మనం ఎలిమినేట్ చేసినట్లయితే యూ కెన్ ఈజీలీ ఆన్సర్ సచ్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్. ద బెస్ట్ ఎగ్జాంపుల్, టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ దేవదాసి సిస్టమ్. ఇన్ఫ్యాక్ట్ అంటే ఇండియన్ హిస్టరీ చదివిన వాళ్ళకి ఐడియా ఉంటుంది. దేవదాసి వ్యవస్థ అంటాం తెలుగులో. ఈ దేవదాసి సిస్టాన్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు అన్నప్పుడు, మనకు ఆన్ రికార్డ్స్ అన్నప్పుడు ద క్రెడిట్ గోస్ టు గుప్తాస్. గుప్తుల కాలంలో గుప్తులు దేవదాసి వ్యవస్థను ప్రవేశపెట్టారు అంటాం. నవ్ యు ఆర్ టాకింగ్ అబౌట్ పోస్ట్ శాతవాహనాస్, అంటే శాతవాహనుల పతనానంతరము ఇక్ష్వాకులు కొన్ని ప్రాంతాలను పరిపాలించారు. టు బి స్పెసిఫిక్, తెలుగు స్పీకింగ్ టెరిటరీస్. సో second statement is incorrect. Now come to first statement, the Viragal or hero stone tradition of worshipping dead heroes began during the period of the Ikshvakus, correct. The third one, the construction of Hindu temples began, once again correct. The fourth one is also correct. So what is the left annappudu? That is A, C and D only, right? The right answer for this question, A, C and D only. In fact, take an example of third statement, the construction of Hindu temples began during the Ikshvaku period annappudu. The answer is, in fact, a statement is correct. అంటే ఈ హిందూ టెంపుల్ అనే కాన్సెప్ట్ వచ్చేటప్పటికి ఇంకొక చిన్న కాన్సెప్ట్ని, ఇంకొక చిన్న ఎలిమెంట్ ఇక్కడ యాడ్ చేయాల్సి ఉంటుంది.
So we have North Indian temples and South Indian temples. Deccan or South Indian temples. అర్థం చేసుకోవాలి. సో నార్త్ ఇండియాలో ద కాన్సెప్ట్ కాల్డ్ టెంపుల్ ఫర్ ద ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఇండియా వచ్చేసి మనకు ఇక్ష్వాకుస్, నో సెకండ్ థాట్. భారతదేశంలో మొట్టమొదటిసారిగా దేవాలయాలను నిర్మించిన ఘనత ఎవరికి చెందుతుందంటే ఇక్ష్వాకులకు చెందుతుంది. కానీ ఇక్ష్వాకులు నిర్మించినటువంటి దేవాలయాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ రోజున మనుగడలో లేవు. ద ఎర్లియస్ట్ టెంపుల్స్ బిల్ట్ అన్ ఇండియన్ సాయిల్ బై ఇక్ష్వాకుస్, రీజనల్ డినాసిటీ అంటాం. మళ్ళీ మొట్టమొదటిసారి టెంపుల్స్ ఏవైతే కట్టించారో ఆ టెంపుల్స్ ఏవైతే ఇంకా అంటే ఈరోజు కూడా సర్వైవ్లో ఉన్నటువంటి టెంపుల్స్ ఏవైతే ఉన్నాయంటే ద రైట్ ఆన్సర్ ఈస్ ఎస్. సో దీస్ టెంపుల్స్ బిల్ట్ బై నార్త్ ఇండియన్ రూలర్స్ టు బి స్పెసిఫిక్ గుప్తన్స్. అంటే గుప్తుల కాలానికి సంబంధించినటువంటి దేవాలయాలు ఏవైతే ఉన్నాయో అవి ఈరోజు కూడా మనకు లభిస్తున్నాయి. కానీ ఇక్ష్వాకులు నిర్మించినటువంటి దేవాలయాలు మనకి ఈరోజుకు లభించవు. ఐ రిపీట్, the earliest temples in India built by Ikshvakus, but these temples are not being survived. Now come to Guptans. The earliest surviving temples built in India by Guptans. Right. It's all about the fourth one, right? The fifth one, the inscription of which region mentions the multiple donations made by the emperor to various classes and institutions. Like on this particular question which we found in previous exam, మన ఆ నేమ్ ఆఫ్ ది ఇన్స్క్రిప్షన్ అన్నప్పుడు అల్లూరు ఇన్స్క్రిప్షన్. యాజ్ ఐ వాస్ టెలింగ్ ఇన్ ద ప్రీవియస్ సెషన్స్, ఇన్స్క్రిప్షన్స్ ఆర్ నేమ్డ్ ఆఫ్టర్ ద ప్లేసెస్ ఫ్రమ్ వేర్ దే డిస్కవర్డ్. అల్లూరు ఇన్స్క్రిప్షన్. సిక్స్త్ క్వశ్చన్, ద ఇక్ష్వాకు రూలర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రాక్టీస్డ్ ద వేదిక్ రిలీజియన్ themselves, but to which religion were they greatest supporters అన్నప్పుడు మళ్ళీ ఇక్ష్వాకుల కాలం అంటే శాతవాహనుల కాలం నుంచి మనకు రూలర్స్ వైదిక మతాన్ని ఫాలో అయ్యారు. వేదిక్ రిలీజియన్, రైట్, అంటే బ్రాహ్మణికల్ మతం, రైట్. రూలర్స్ ఫాలోడ్ వేదిక్ రిలీజియన్ వెన్ ఇట్ కమ్స్ టు దేర్ క్వీన్స్ ఫాలోడ్, అర్థం చేసుకోవాలి, ద క్వీన్స్ ఫాలోడ్ జైనిజం అండ్ బుద్ధిజం. ఇన్ఫ్యాక్ట్ కీపింగ్ అసైడ్ జైనిజం కమ్ టు బుద్ధిజం. It's not like the Jainism, but Buddhism. To be specific, Buddhism. అంటే హెట్రోడాక్స్ రిలీజియన్స్లో మనకు జైనం ఉంది, బౌద్ధం ఉంది, అజీవికా ఉంది, చార్వాక, న్యాయ, సాంఖ్య, మనకు చాలా మతాలు ఉన్నాయి హెట్రోడాక్స్ రిలీజియన్స్లో భాగంగా. కానీ జైనాన్ని వీళ్ళు పక్కన పెట్టి బౌద్ధాన్ని ఎందుకు ప్రాక్టీస్ చేశారు అంటే వెరీ సింపుల్, బుద్ధిజం వాజ్ విత్ ఇన్ ద రీచ్ ఆఫ్ కామన్ మ్యాన్. ఇన్ బుద్ధిజం లైక్ వీ నెవర్ ఫౌండ్ so many, what do we call, so many extreme elements. Take an example of Jainism. In Jainism we found extreme element, అది సల్లేఖన కానివ్వండి, ఎక్స్ట్రీమ్ ఎంఫసైజింగ్ ఓవర్ అహింస కానివ్వండి, ఇలాంటి ఎలిమెంట్స్ ఏవైతున్నాయో ప్రజలను కొంచెం అంటే జైనం నుంచి పక్కన పెట్టి బౌద్ధానికి రావడం జరిగింది. సో రైట్ ఆన్సర్ ఫర్ సిక్స్త్ క్వశ్చన్ ఆప్షన్ 4. సెవెంత్ వన్, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్కల్ప్చరల్ రిప్రజెంటేషన్స్ షోస్ దట్ వీరపురుష దత్త denounced Brahmanism and embraced Buddhism? It's one of the patent questions of groups. Option A, his worship of people tree. Option B, his adoration of Buddha. Option C, his patronage extended to Buddhist monks. And option D, he is shown trampling a Shivalinga. To Nagarjuna Kondalo, ఈ వీరపురుషదత్త, వన్ ఆఫ్ ది ఫేమస్ రూలర్స్ ఫ్రమ్ ఇక్ష్వాకు డినాసిటీ, ఆయన శివలింగాన్ని తొక్కుతున్నట్టు ఒక స్కల్ప్చర్ అంటే ఒక మనకు శిల్పము లభించింది అంటారు. సో విచ్ ఇండికేట్స్ లైక్ హీ డినౌన్స్డ్ Hinduism or Brahmanical religion and he tilted towards Buddhism అంటారు. Eighth question, what is the inscription which says that those who took the place of the Ikshvakus of Vijaypuri, like in place of Ikshvakus Pallavas, అంటే ఏ ఇన్స్క్రిప్షన్ ఆధారంగా ఇక్ష్వాకులను ఓడించి ఈ ప్రాచీన పల్లవులు అంటాం తెలుగులో, ప్రాచీన ఎర్లీ పల్లవాస్ captured their territories అన్నప్పుడు it was మంచికల్లు ఇన్స్క్రిప్షన్ ఆఫ్ పల్లవ సింహవర్మన్. సో నాసిక్ ఇన్స్క్రిప్షన్, నాగార్జునకొండ ఇన్స్క్రిప్షన్, నందంపూడి ఇన్స్క్రిప్షన్ అన్నప్పుడు ద రైట్ ఆన్సర్ ఈజ్ మంచికల్లు ఇన్స్క్రిప్షన్ ఆఫ్ పల్లవ సింహవర్మన్. ఇన్ఫ్యాక్ట్ అంటే చాలా మీరు పొలిటికల్ హిస్టరీ చదువుతున్నప్పుడు చాలా జనరల్గా అబ్జర్వ్ చేసినప్పుడు, so whenever you come across a weak ruler in any dynasty, the weak ruler would be assassinated by the great ruler, or maybe enemy you call it, or maybe his own officer you call it, or minister.
Apply the same words. Having understood the inefficiency of the last rulers of Ikshvaku dynasty, Pallavans attacked on Ikshvaku territories, occupied the territories. The entire information which we have learned from Manchikal inscription, this particular inscription, it was inscribed by Simha Varman. The ninth question: identify the incorrect statement from the following regarding the Ikshvakus. Option say first statement: Saptamatrika sculptures, Saptamatrika Shilpalu antam Telugulo. Saptamatrika sculptures were carved for progeny in Nagarjuna Konda. Second, the tradition of marrying the daughters of the aunts continued. అంటే మేనత్త కూతుళ్లను పెళ్లి చేసుకునే ఒక ఆచారము మళ్ళీ ఈ కాలంలో ప్రారంభమైందంటాం. Third one, the Jataka stories have become the background for sculptures carved on the Ayakapatas. In fact, మనం లాస్ట్ సెషన్లో కూడా రెఫర్ చేసాం. లైక్ ఆయకపతాలు మనకు త్రీ స్కల్ప్చర్స్ ఉన్నాయి, 3 schools of art ఉన్నాయి. దట్ ఈస్ గాంధారా స్కూల్ ఆఫ్ ఆర్ట్, మథురా స్కూల్ ఆఫ్ ఆర్ట్ అండ్ అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్. అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్లో మనకు ఆయకపతాస్ ఉన్నాయి, జాతక స్టోరీస్ రిప్రజెంట్ చేస్తుంటారు. సో ద ఫోర్త్ వన్, సతీ అసోసియేషన్ ఇన్ సొసైటీ వాజ్ స్ట్రిక్ట్లీ ఫాలోడ్. సో మీరు క్వశ్చన్ అబ్జర్వ్ చేసినప్పుడు ఇట్స్ అన్ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. Saptamatrika sculptures were carved for progeny in Nagarjuna Konda. The answer is yes. అంటే ఈ సప్తమాత్రిక ముద్రికలు ఏవైతే ఉన్నాయో, శిల్పాలు ఏవైతే ఉన్నాయో మనకు నాగార్జున కొండ ప్రాంతంలో లభించడం జరిగింది. అంటే పిల్లలు పుట్టడం కోసం లేకుంటే పిల్లల కోసం అంటే సంతానం కోసం వీళ్ళు ఒక దేవతను పూజించారు అంటాం. సో మనకు డిఫరెంట్ మనకు ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్ లభించాయి. హారతి మాత ఆలయం అంటాం, లేదా మనకు లజ్జా గౌరీ, గాడెస్ లజ్జా గౌరీ, డిఫరెంట్ స్కల్ప్చర్స్ వీ ఫౌండ్ ఇట్. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. ద ట్రెడిషన్ ఆఫ్ మ్యారింగ్ ద డాటర్స్ ఆఫ్ ది ఆంట్స్ ఇన్ ఫ్యాక్ట్ కరెక్ట్, అండ్ ద జాతకా స్టోరీస్ ఆల్సో కరెక్ట్. అండ్ విచ్ వన్ ఈజ్ రాంగ్ అన్నప్పుడు ఆప్షన్ డి ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అన్నప్పుడు దట్ ఈస్ లైక్ సే 4 ఓన్లీ. 10th one, who was the first to discover the ruins of Nagarjuna Konda? The ruins of Nagarjuna Konda అన్నప్పుడు that is Sankalal Mekanji. 11th one, who is Upasika or Upasaka? In fact, it's one of the what do we call technical terms which we found from Buddhism. Technical terms, right? So Jains who lead a family life, Jains who lead a monastic life. Bauddhan kannappudu Jainan you can easily eliminate. Now we found 2 options in Buddhism. So Buddhists who lead a family life and Buddhists who lead a monastic life. Buddhists who lead monastic life వాళ్ళని మనం ఏమంటామంటే భిక్షుస్ అంటాం. మనం ప్రాకృతంలో వాళ్ళను భిక్కులు అంటాం. రైట్, భిక్కుస్, భిక్షులు. ఫీమేల్ మాంగ్స్ లేదా నన్స్ని ఏమంటాం అంటే భిక్షుని ఆర్ భిక్కుని అంటాం. అండ్ వాట్ ఇస్ లెఫ్ట్? దట్స్ ఇట్. 12th question, during whose reign did Buddhism receive great patronage in the Ikshvaku kingdom? It's in Veerapurushadatta. 13th question, identify the one that is incorrect with respect to the taxes levied during Ikshvaku period. In fact, this particular question is related to revenue administration and like on the land grants you call it. The first option, if the land revenue is paid in the form of money, it is called Hiranya or Deyam. Technical terms. Incorrect statement. Second option, if the land revenue is paid in the form of grain, it is called Mayam. The third one, no tax has been levied on professions. అంటే వృత్తుల మీద ఎలాంటి పనులను విధించలేదు. The fourth one, a tax called what we call say pullari. Pullari అంటాం తెలుగులో, పుల్లరి. A tax called pullari was levied on cattle. అంటే పశువుల మేతపై పుల్లరి అనే ఒక పన్నును వీళ్ళు విధించారు అనేది the fourth one, right? So incorrect statement అన్నప్పుడు if the land revenue is paid in the form of money, it is called Hiranya. Yes, in fact
రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ లైక్ రైట్ ఫ్రమ్ మనకు మౌర్యుల కాలం నుంచి taxes can be paid either in the form of what we call say grain or in the form of money. అంటే వస్తు రూపంలో ధన రూపంలో అంటాం లేకును ధన రూపంలో కానివ్వండి ధాన్య రూపంలో కానివ్వండి. సో ధన రూపంలో పేడ్ చేసినప్పుడు లైక్ హిరణ్య అంటాం, ధాన్య రూపంలో పేడ్ చేసినప్పుడు మేయం అంటాం. సో ఫస్ట్ అండ్ సెకండ్ ఆప్షన్స్ ఆర్ కరెక్ట్. నో ట్యాక్స్ హ్యాస్ బీన్ లెవీడ్ ఆన్ ప్రొఫెషన్స్. నా ఫోర్త్ వన్, అ ట్యాక్స్ కాల్డ్ పుల్లరీ వాజ్ లెవీడ్ ఆన్ క్యాటిల్. సో కరెక్ట్. మనకి ఇది సే ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అన్నప్పుడు ద థర్డ్ ఆప్షన్ నో ట్యాక్స్ హ్యాస్ బీన్ లెవీడ్ ఆన్ ప్రొఫెషన్స్ అన్నప్పుడు ఇట్స్ అన్ అబ్సల్యూట్లీ ఇన్కరెక్ట్. అంటే వృత్తి పన్ను అనేది మనకు అనాది కాలం నుంచి వస్తున్న ఒక ఆచారం అన్నమాట. టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ వేదిక్ సివిలైజేషన్. సో ఆర్యన్స్ కలెక్టెడ్ 2 taxes, దట్ ఈస్ భాగా అండ్ బలి. భాగా ల్యాండ్ రెవెన్యూగా మనం పరిగణిస్తే బలిని ప్రొఫెషనల్ ట్యాక్స్గా పరిగణించాలి. మోడర్న్ ఇన్కమ్ ట్యాక్స్, వాట్ ఎవర్ యూ కాల్ ఇట్. సో రైట్ ఆన్సర్ ఫర్ 13th question, option 3. The 14th one, verify the correctness of the following statements. The first statement, Sri Parvata or Vijayapuri was a capital of the Ikshvakus. Second statement, a second option, Ikshvaku coins featuring the Ujjain symbol and elephant motifs were made using lead and copper. The third statement, the Jagayapeta inscription identifies Mathariputra Sri Veerapurusha as the Maharaja. The fourth one, while the king supported Jainism, the queens embraced Buddhism. Correct statement. In fact, the question has a little bit what we call say ambiguity, అంటే వీటికి సంబంధించినటువంటి ఆప్షన్స్ లేవు. సో దిస్ పర్టికులర్ క్వశ్చన్ విల్ డిస్కస్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. అంటే మనకు సో ఆప్షన్ ఏ బి ఓన్లీ, ఆప్షన్ బి ఏసి ఓన్లీ, ఆప్షన్ డి బిసిడి ఓన్లీ. లైక్ నో విల్ డిస్కస్ దిస్ పర్టికులర్ క్వశ్చన్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ద క్వశ్చన్ ఈస్ రిలేటెడ్ టు ఇక్ష్వాకుస్ ఇక్ష్వాకుస్ ఎస్పెషల్లీ మనకు అంటే మత పరిస్థితులు కానివ్వండి, తర్వాత మనకు ఈ సింబల్స్ కానివ్వండి. సో విల్ డిస్కస్ వన్స్ అగైన్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. 15th one, రైట్. సో దీస్ ఆర్ ది క్వశ్చన్స్ విచ్ వీ ఫౌండ్ ఇన్ ద ప్రీవియస్ ఎగ్జామ్స్ ఆఫ్ గ్రూప్ 2 ఏపీపీఎస్సి ఫ్రమ్ ఇక్ష్వాకుస్. ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. కొన్ని క్వశ్చన్స్ తీసుకొని కంటెంట్ బేస్డ్ క్వశ్చన్స్ ఏవైతున్నాయో, కొన్ని ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ ఏవైతున్నాయో వాటిని డిస్కస్ చేయడం జరుగుతుంది. So post Shatavahanas Vishnu Kundins, remaining 15 questions from Vishnu Kundin dynasty, one of the famous dynasties ruled over Telugu speaking states, to be specific Andhra region and Telangana region. 15th question, the Vishnu Kundins continue to rule from various capitals. Identify the following cities not the capital of Vishnu Kundins. Sri Parvatam and Dhanyakatakam, option A. Option B, Indrapalanagaram, Denduluru. Option C, Kisaragutta, Amarapuram, and option D, Bejawada and Indrapalanagaram. In fact, మన అబ్జర్వేషన్ అట్లయితే లాస్ట్ క్లాసెస్లో కూడా రెఫర్ చేశాం. దట్ ఈస్ క్యాపిటల్ నుంచి మనకు ఒక క్వశ్చన్ పడుతుందని. సో Sri Parvatam and Dhanyakatakam, like say they were the capitals of Ikshvakus. Indrapalanagaram, Denduluru, West Godavari district of Andhra Pradesh. Kisaragutta, Amarapuram, Amrabad, Bejawada and Indrapalanagaram. So incorrect annappudu manaku Sri Parvatam, Dhanyakatakam. 16th one, the Vishnu Kundins, like the Shatavahanas, granted agraharas to Brahmins. They were exempted from taxes. This resulted in option A, centralization, option B, decentralization, option C, economic drain on the kingdom, and option D, none of the above ఉన్నప్పుడు. సో డీసెంట్రలైజేషన్ అంటే వికేంద్రీకరణకు ల్యాండ్ గ్రాంట్స్ కూడా ఒక రీజన్గా పరిగణించాలి. 17th one, identify the correct statements. First statement, Kaifiyats are local revenue records written by village officials. Second statement, Thomas Munro collected the Kaifiyats and preserved them annappudu. It's a little bit factual based question you call it. First statement is correct, that is option A. Enduku second statement incorrect annappudu, it was not Thomas Munro but Colonel Mackenzie. Colonel Mackenzie, one of the English historians come officers, he was responsible for preserving Kaifiyats.
the revenue records which were written by the local officers. 22nd question, who are responsible for the excavation of Akkanna Madanna caves at Vijayawada అన్నప్పుడు, so no second thought, Vishnu Kundins. So the rulers belong to Vishnu Kundin dynasty. 23rd question, to whom do the Brahmanical cave temples of Mughal Rajapuram and Undavalli belong to? In fact, Vishnu Kundins dug up many cave temples which are located in different parts of Telugu speaking states. మనకు కీసరగుట్టలో ఉన్నాయి, సో ఉండవల్లి, మొఘల్ రాజపురం, ఇంకా వేరే వేరే ప్రాంతాల్లో ఉన్నాయి. 24th question, identify the correct facts about Madhava Varman II. That's one of the famous rulers from Vishnu Kundin dynasty. He installed the idol of Dantamukha Swami at Velpuru, and he has a title called Kavi Vatsala. And he defeated the Pallavas, the Vakatakas, and the Vasishta dynasty, so local dynasties. And the judge who sentenced his son to death for committing the crime was, అంటే ఈయన నిష్పక్షపాతమైనటువంటి న్యాయ నిర్వహణ చేశాడు అంటుంది. సో వాట్ ఇస్ రైట్ ఆన్సర్ అన్నప్పుడు A, C and D, రైట్. ఈ కవివత్సల అనేది మనకు అసలు విష్ణు కుండిలో ఏ రాజు కూడా కవివత్సల, లేదంటే కవి బ్రహ్మ, లేదంటే కవిరాజ అనే టైటిల్స్ లేవు. సో యూ కెన్ ఈజీలీ ఎలిమినేట్ దిస్. 25th question, identify which of the following is correct about Ghatikas, the educational institutions. Ghatikas are nothing but the educational institutions of Hindus. For your convenience, you can also understand in this way, what are Ghatikas for Hindus, madrasas for Muslims. Mali Ghatikalalo, Ghatikas antam right from the days of Vishnu Kundins, like we found the concept called Ghatikas. మళ్ళీ వీటిలో మనకు సంస్కృత భాషలో ఉన్నటువంటి ఈ మతపరమైన విద్య ఏదైతే ఉందో ఇక్కడ బోధించేవాళ్ళు. అప్పుడు ద సేమ్ టువర్డ్స్ మద్రసాస్లో మళ్ళీ ఈ ఖురాన్ కానివ్వండి, ఫాలోడ్ బై లైక్ సే షరియత్కి సంబంధించిన సబ్జెక్ట్స్ కానివ్వండి ఇక్కడ టీచ్ చేయడం జరుగుతుంది. ఇన్ ఎ నట్షల్, what are Ghatikas for Hindus are educational institutions of Hindus which are always attached to the temples, and madrasas educational institutions of Muslims which are always attached to the mosques. So identify which of the following is correct about Ghatikas అన్నప్పుడు ఆప్షన్ ఏ, అంటే మనకు ఆప్షన్స్ స్టేట్మెంట్స్ ఉన్నాయి, మనకు ఆప్షన్స్ ఉన్నాయి. So the first statement, these are the Vedic schools set up in association with Hindu temples, correct. The earliest mention of Ghatikas is found in the inscriptions of the Vishnu Kundins, once again correct. And there is a description of Ghatikas in the Somadeva Suris, Somadeva, the text which was written by Uddanakara. So the right answer for this question, option C. So option 4. All the statements are correct. 26th question. Identify the correct ones regarding the social system of the period of Vishnu Kundins. సో సామాజిక పరిస్థితులు అంటే విష్ణు కుండిన కాలం నాటి సామాజిక పరిస్థితులు అంటాం. ద కింగ్స్ డిడ్ నాట్ కేర్ ఫర్ ది ధర్మ ఆఫ్ వర్ణాశ్రమ, which is fundamentally incorrect. Second statement, as Buddhism was strong, women were given a proper place, like women were given respectful position, kind of. All kinds of social evils continued during the period, and kings performed sacrifices. So the right answer for this question, B, C and D. ఎందుకు ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ కాదు అన్నప్పుడు, మీరు హైందవ అంటే హిందూ మతం గురించి మాట్లాడుతున్నప్పుడు, బ్రాహ్మణ మతం గురించి మాట్లాడుతున్నప్పుడు, సో ద మెయిన్ మోటో, ద మెయిన్ డ్యూటీ ఆఫ్ ఎ రూలర్ టు ప్రొటెక్ట్ వర్ణాశ్రమ ధర్మ. 27th question, in which of the following areas are the cave temples built by Vishnu Kundins are located at? So Indrakiladri, Mughal Rajapuram, Vijayawada, Kisaragutta, Undavalli, Bhairava, Konare. So A, B, C and D. 28th question, match the following with respect to the Buddhist scholars of Andhra Desha or Andhra Pradesh. Visuddhi Magga, స్వతంత్ర మాధ్యమికవాద. సో A, 4, B, in fact స్వతంత్ర మాధ్యమికవాద భావ వివేక, please, not what we call
దిజ్నాగా, భావ వివేకాలు. సో A4, B3. So 4-3-2-1. 29th question. The sculpture of Ardhanarishwara. The sculpture of Ardhanarishwara and the sculpture of goddess Durga found in which of the following temples are approved? It's very general, that is Mughal Rajapuram, Vijayawada. 30th question. Identify the correct ones regarding the economic conditions of the time of the Vishnu Kundins. Like అంటే విష్ణు కుండల కాలం నాటి ఆర్థిక పరిస్థితులు అంటాం తెలుగులో. ఆప్షన్ స్టేట్మెంట్ 1, ఇట్ వాస్ మెయిన్లీ అగ్రికల్చరల్ ఎకానమీ. సో right from the days of Indus Valley, even today, agrarian economy. Second statement, the lands were measured with nivartanas, technical term, nivartanas. One nivartana is equal to 1.5 acres. Yes, one nivartana equal to 1.5 acres. 1.5 acres. Correct. The third one, those who brought forests under cultivation were exempted from land revenue for some time. ఇన్ఫ్యాక్ట్ అంటే మళ్ళీ అగ్రికల్చర్ను డెవలప్ చేయాలనే ఉద్దేశంతో రూలర్స్ ఈ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ను కొంతకాలం పాటు ఇవ్వడం జరిగింది అని అక్కడ చెప్తారు. అండ్ ఫోర్త్ వన్, మోటుపల్లి, కొండూరు, ఘంటాసాల ఆర్ ద మెయిన్ పోర్ట్ సెంటర్స్ ఆఫ్ ద పీరియడ్. లెట్ మీ టెల్ యూ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఆల్ ది స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. Right. So these are the records of previous questions which we found as part of post Shatavahanas. ఈ పోస్ట్ శాతవాహనస్లో భాగంగా అంటే మనకు ప్రాచీన పల్లవులు కూడా ఉన్నారు, శాలంకానులు, వెరీ వెరీ మైనర్ టాపిక్స్, బట్ జస్ట్ హ్యావ్ అన్ ఐడియా. ఈ పోస్ట్ శాతవాహనస్లో భాగంగా 2 మేజర్ టాపిక్స్ మీద ఫోకస్ చేయండి. దట్ ఈస్ లైక్ ఇక్ష్వాకుస్ ఫాలోడ్ బై విష్ణు కుండిన్స్. థ్యాంక్ యూ.